ఒకసారి బాధలో ఉన్న వ్యక్తి బౌద్ధ సన్యాసి దగ్గరకు వెళ్తాడు. అక్కడకు వెళ్ళి ఇలా అంటాడు, గురువుగారు, నేను నా జీవితంలో చాలా చెయ్యాలని అనుకుంటాను, కానీ ఏం చేయలేను. నేను ఏదైనా సాధించాలని అనుకుంటాను, కానీ నా అలవాట్ల వల్ల చేయలేకపోతాను. నిజం చెప్పాలంటే ఏదైనా సాధించాలంటే నాలో ఏ అలవాట్లు ఉండాలో కూడా నాకు తెలియదు. నేను ఆ అలవాట్ల గురించి తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను. నాపై కృప చూపి నాకు ఒక దారి చూపించండి. ఆ సన్యాసి ఇలా అంటాడు, ఎలా అయితే నువ్వు చెడ్డ అలవాట్లకు అలవాటు పడ్డావో అలాగే మంచి అలవాట్లకు అలవాటు పడితే మన జీవితం మారవచ్చు. మంచి అలవాట్లు అనేవి మనకు చాలా నేర్పిస్తాయి. ఈరోజు నేను నీకు ఒక 15 అలవాట్లు చెప్తాను. అవి నిన్ను నీ గమ్యం వైపు తీసుకెళ్తాయి. నువ్వు నీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నావో అది సులభంగా పొందవచ్చు. నేను చెప్పే అలవాట్లు జాగ్రత్తగా విను. అవి మెల్లమెల్లగా నీ జీవితంలో అమలుపరచు. ఇందులో మొదటి అలవాటు పొద్దున్నే నిద్ర లేవడం. ఒక మనిషి జీవితంలో ఇది ఒక ముఖ్యమైన అలవాటు. సూర్యుడు ఉదయించక ముందే లేచి నీ పని మొదలుపెట్టు. ఏ పని అయినా సులభంగా అనిపిస్తుంది. ఇంకా నువ్వు రోజంతా ఉత్సాహంగా ఉండు. నీకు లేటుగా నిద్ర లేచే అలవాటు ఉంటే రోజు 5 నిమిషాల ముందే నిద్ర లేవటానికి అలవాటు చేసుకోండి. కొన్ని రోజులలోనే ఉదయం తొందరగా నిద్ర లేవడం ప్రారంభిస్తావు. ఇందులో ఇంకొక అలవాటు ఏమిటంటే రోజు ఏదైనా కొత్తగా నేర్చుకోవడం అలవాటు చేసుకో. ఇది ఒక మంచి అలవాటు. మీరు ఎప్పుడు మీ పని గురించి ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మనం జీవితంలో ఎంత నేర్చుకుంటే అంత మంచిది. అది ఏదో ఒక సమయంలో మనకు ఉపయోగపడుతుంది. 15 అలవాట్లలో 3వ అలవాటు, ఎక్కువ వినండి, తక్కువ మాట్లాడండి. వినేవాళ్ళు ఎప్పుడు సమస్యల్లో ఉండరు. వినేవాళ్ళకు ఎప్పుడు ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే తక్కువ మాట్లాడతాడో ఆ వ్యక్తిలో ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. తక్కువ మాట్లాడే వ్యక్తి తన సమస్యలతో కనెక్ట్ అయి ఉంటాడు. ఆ వ్యక్తి తను అనుకున్నది సాధించగలడు. ఇక 4వ అలవాటు, ఎప్పుడు ఇతరుల మాట వినొద్దు. మీకు ఇష్టం లేని ఏ పని నో చెప్పండి. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. నీకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. నీ ఆలోచన వేరు. నీ దారి కూడా ప్రత్యేకమైనది. నీకు నీ మిత్రులతో తిరగకూడదు అనుకుంటే తిరగకు. నీకు ఇష్టం లేని పని ఎన్ని రోజులు ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. చాలా వరకు మనుషులు భయం వల్ల ఏమీ చేయలేరు, చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళపై నవ్వుతారనే భయం. కానీ చాలా వరకు నిజం ఏంటంటే మనుషులు వాళ్ళ కోసం బతకరు, వేరే వాళ్ళ కోసం బతుకుతారు. వేరే వాళ్ళ సంతోషం కోసం బతుకుతారు, కానీ వాళ్ళు సంతోషంగా ఉండరు. 15 అలవాట్లలో 5వది, అతిగా ఆలోచించటం. సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు భయాన్ని వదిలేయాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే భయం పక్కన పెట్టాలి. ఒక మనిషి పుట్టుక నుంచి చావు వరకు మనకు అవసరమైనవి 3 ఇల్లు, తిండి, బట్టలు. ఇవి పొందటం కష్టమేమి కాదు. కానీ తర్వాత మనిషి దగ్గర ఏమున్నా అది వెళ్ళిపోయినా ఏమి కాదు. నువ్వు సురక్షితంగా ఉంటూ చావు వచ్చినప్పుడు రావటం కాదు. నీ ఆలోచనలను ఆపి నీ విజయంపై దృష్టి పెట్టడం. వచ్చే ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. నీతో ఉండేది నువ్వు మాత్రమే. నువ్వు నీ కోసం ఏం చేస్తావు
గతంలో తప్పులని సరిదిద్దుకోవడానికి ఏం చేస్తావు? భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తావు? నువ్వు రోజు ఒక 10 నిమిషాలు ఈ గురించి ఆలోచిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. రోజు మీకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఈ 10 నిమిషాలు మీ దగ్గర ఎవ్వరు ఉండకూడదు. కేవలం నువ్వు, నీ బాధలు మాత్రమే ఉండాలి. నీతో నువ్వు మాట్లాడు. నిన్ను నువ్వు అర్థం చేసుకో. 15 అలవాట్లలో 7వది నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. వెంటనే పని మొదలుపెట్టు. చాలామంది నిర్ణయం తీసుకోరు. నేను ఈ పని చెయ్యాలా వద్దా, లేదా జాబ్ చేయాలా అని ఆలోచిస్తారు. నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే పని మొదలుపెట్టు. 15 అలవాట్లలో 8వది సమస్యని లక్ష్యం మీద పెట్టడం. సమస్య అనేది ప్రత్యేకమైనది. నువ్వు దాని ముందు పరిగెత్తలేవు, వెనక పరిగెత్తలేవు. సమయంతో పాటు వెళ్ళాలి. నీ జీవితంలో ఏమైనా దాన్ని భరించాల్సిందే. సమయంతో పాటు వెళ్ళడం నేర్చుకో. ఈరోజు నీకు ఏదైతే ముఖ్యమో దాన్ని చేస్తూ వెళ్ళు. సమయం విషయంలో ఒక్కసారి వెనుకబడితే నువ్వు ఏమనుకున్నా చెయ్యలేవు. అందుకే సమయాన్ని లక్ష్యం మీద పెట్టు. 15 అలవాట్లలో 9వది అనవసరమైన విషయాలని మైండ్లో నుంచి తీసేయాలి. మనం చిన్న చిన్న విషయాలకి మన టైంని వేస్ట్ చేస్తూ వెళ్తే ఎప్పుడు నీ లక్ష్యాన్ని చేరలేవు. చాలా వరకు మనుషుల తప్పు ఇక్కడే ఉంది. వాళ్ళు ప్రతి చిన్న పనికి మనం గొప్ప అని అనుకుంటారు. అందుకే ఏ పని అయితే అవసరం లేదో అది చెయ్యకు. నువ్వు చెయ్యగలిగితే నువ్వు చెయ్యి. 15 అలవాట్లలో 10వ అలవాటు నీ జీవితంలో నుంచి నెగిటివ్ పీపుల్ని తీసేయాలి. మంచి కోరే వ్యక్తితో ఉండాలి. నెగిటివ్ మనుషులు మనల్ని గమనించి మనల్ని ఆ పని చెయ్యనివ్వరు. వాళ్ళు దూరంగా ఉండటం మంచిది. 15 అలవాట్లలో 11వది మైండ్లో ఎప్పుడు బాధ వచ్చినా, కష్టం వచ్చినా దాని ఒక పేపర్ మీద రాయాలి. మన మైండ్లో రోజు ఒక కొత్త బాధ వస్తూ ఉంటుంది. మనం ఒకవేళ రాయకపోతే వాటిని అప్పుడే మర్చిపోతాము. నీకు ఏదైనా మంచి ఆలోచన వచ్చినా దాన్ని కూడా పేపర్ మీద రాయాలి. అది ఎప్పుడు గుర్తుంటుంది. ఇంకా మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అవి కూడా రాయండి. ఇలా రాయడం వల్ల మీరు ఏమి చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. 15 అలవాట్లలో 12వది స్వచ్ఛంగా ఉండు, స్వచ్ఛంగా తిను. రోజు పొద్దున ఒక గ్లాసు నీళ్లు తాగు. ఇంకా 10 నిమిషాలు మెడిటేషన్ చెయ్యి. ఇవన్నీ మిమ్మల్ని స్వచ్ఛంగా కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. 15 అలవాట్లలో 13వది ఎప్పుడు సంతోషంగా ఉండు. ఏడ్చే వ్యక్తితో ఎవ్వరూ ఉండరు, ఉండాలని అనుకోరు. ఎప్పుడు సంతోషంగా ఉండడం వల్ల అవతల వాళ్ళకి నీ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. నిన్ను నువ్వు పాజిటివ్గా మార్చుకోవాలి. ఈ జీవితంలో నీకు ఏ కష్టం లేదని, ఒక అదృష్టవంతునివి అని, నీ జీవితంలో ఏ లోటు లేదని, ఒకవేళ ఉన్నా దాన్ని నువ్వు తెచ్చుకోగలవు అని అనుకోవాలి. 15 అలవాట్లలో 14వది జీవితంలో ఎప్పుడు ఎక్కువ ఖర్చు చేయొద్దు. ఎప్పుడు ఈ జీవితంలో తక్కువ ఖర్చు చేయాలి. చాలా వరకు జీవితం తక్కువ వచ్చి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. జీవితంలో ఎప్పుడు పేదవారిగా మిగిలిపోతారు. అందుకే సరిగ్గా డబ్బు పొదుపు చేయాలి. 15 అలవాట్లలో 15వది లాస్ట్ది ఎప్పుడు బాధ్యత గల
వ్యక్తిగా ఉండండి. వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. వేరే వాళ్ళ కన్నీళ్లు తుడవండి. వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళని సంతోషపెట్టేలా చేయండి. ఒక వ్యక్తి తనని తాను మార్చుకుంటూ వేరే వాళ్ళకు హెల్ప్ చేయడం వల్ల అతను కూడా మారతాడు. దేశంలో మార్పు తీసుకురాగలుగుతాడు. అందుకే వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇంకా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోండి. ఇలా చెప్తూ 15 అలవాట్లు ఇవి నిన్ను మార్చగలవు. ఆ తర్వాత ఆ వ్యక్తి సన్యాసికి నమస్కరించి ధన్యవాదాలు చెప్తాడు.